నమస్తే, వెల్కమ్ టు లియో. విశాల్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక హీరో అయిన తమిళనాట ఒక సూపర్ స్టార్ లాగా వెలిగాడు విశాల్. అయితే తాను తీసిన కొద్ది సినిమాలైనా సరే మ్యాక్సిమం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల కిందనే అన్నీ చూస్తూ వస్తున్నాం. మాస్ అపీల్ కావచ్చు, అదేవిధంగా పల్లెటూరుకు సంబంధించినటువంటి ఒక వాతావరణంలో ఒక చక్కటి కుటుంబం నేపథ్యంలో జరిగే స్టోరీలు కావచ్చు, ఇవన్నీ కూడా కొట్టిన పిండి విశాల్కి. ఇవే కాకుండా చాలా వైరుధ్యాలైనటువంటి యొక్క పాత్రలు కూడా చేశారు విశాల్. అయితే ఇప్పుడు మదగజం అనేటువంటి ఒక సినిమా ద్వారా మళ్ళీ చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన విశాల్ని చూసి చాలామంది షాక్ అవుతున్నారు. మొత్తానికి విశాల్కి ఏమైంది ఏంటి అనే సంగతులు కొంత ఖుష్బు గారు చెప్పిన మరికొన్న వార్తలు మాత్రం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ వస్తున్నాయి. అవేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, విశాల్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి ఒక వ్యక్తికి, అదిగాక మనకు తెలుసు ఖచ్చితంగా విశాల్ ఎవరైతే ఉన్నారో కుప్పం సంబంధించినటువంటి ఒక ప్రాంతానికి సంబంధించిన వాడని, అదే కాకుండా ఇక్కడ పుట్టి తమిళనాట మంచి హీరోగా రావడం, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కూడా సినీ రంగంతో ఉన్నటువంటి ఒక బంధుత్వం కావచ్చు, ఇవన్నీ తెలుసు. మొత్తానికి ఇప్పుడు విశాల్ ఎందుకు ఇలా అయ్యాడు అనే దాని గురించి రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఖుష్బు గారు చెప్పిన వార్త ఒక రకం అయితే, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఇంకో రకం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి విశాల్కి ఏమైంది అంటే ఏం చెప్తారు? అంటే అంత జ్వరంతో ఉన్నప్పుడు, జ్వరం అని చెప్తున్నారు, 103 డిగ్రీల జ్వరంతో వచ్చారని చెప్పి ఖుష్బు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. డెంగీ ఫీవర్ అని చెప్పారు. అంత జ్వరం ఉన్నప్పుడు ఈవెంట్కి రాకూడదు. కాకపోతే ఆయన రావడానికి ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద కూడా వివరణ ఇచ్చారు. మదగజరాజు అనే సినిమా దాదాపు 12 సంవత్సరాల క్రితం తీసిన సినిమా. ఆ సినిమాకి మరి అప్పుడు అగ్రిమెంట్లో ఉంటుంది, సినిమా ప్రమోషన్స్కి మేము వస్తామని చెప్పి అగ్రిమెంట్లో రాసుకుంటారు. దాని ప్రకారం సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను అందుకోసమే వస్తున్నాను, నాకేం పర్లేదు అని చెప్పి వచ్చారని చెప్పి ఖుష్బు గారు చెప్పారు. ఆయన అందుకోసమే వచ్చినా కానీ ఇంక ఇదేనా లేకపోతే వేరే కారణం ఉందా? ఎప్పుడైనా సరే సోషల్ మీడియా వచ్చాక ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ మధ్యన హీరోలు ఫిట్నెస్ విషయంలో ఫిట్నెస్ మాస్టర్ని సంప్రదించడం, రకరకాల డైట్లు ఫాలో అవ్వడం, బాడీ తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఇలా ఆయన ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా చెయ్యి వణికిపోతూ ఉంది. ఇలా షివరింగ్ అవుతున్నప్పుడు, మాట తడబడుతున్నప్పుడు ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. ఈయనకి ఏమైంది అంటూ ఒక విపరీతమైన వార్త స్ప్రెడ్ అయిపోయింది. అలాంటప్పుడు ఖచ్చితంగా రాకూడదు. ఆయన అవసరమైతే ఇంకో వారం వాయిదా వేసుకోవచ్చు సినిమా. అంత కొంపలుండిపోయేది ఏమి కాదు కదా. 12 ఏళ్ళు ఆగిన సినిమా ఇంకొక వారం రోజులు ఆగలేరా? అలా ముందుకు వచ్చేసరికి ఇప్పుడు అట్లా వచ్చాడంటేనే ఇక వార్తలు స్ప్రెడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అయితే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, తను నెక్స్ట్ రాబోతున్న సినిమా ఏదైతే ఉందో కొంత ఇలాంటి క్యారెక్టర్ ఏదైతే పూర్తి పక్షవాతం వచ్చిన క్యారెక్టర్ గానో, లేదంటే ఇంకొక రకమైనటువంటి ఒక పూర్తిగా ఏమంటారు అనమాట డీ గ్లామరస్ రోల్ చేయబోతున్నాడు. సో దానికి సంబంధించినటువంటి ఒక ప్రమోషన్ కూడా కొంతమంది అంటుంటే, మరికొంతమంది జిమ్ చేస్తూ సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో, లేదా ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉందో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. గతంలో మనం చూసాం, పునీత్ రాజ్ కుమార్ గారు కావచ్చు, ఇంకా కొంతమంది సెలబ్రిటీలు జిమ్ చేస్తూనే చాలామంది చనిపోవడం మనం చూసాం. సో అలాంటి సందర్భాలు అని చెప్పి అనుకోవాలా, లేదా నెక్స్ట్ సినిమాకి ప్రమోషన్ కింద చూడాలంటే ఏం చెప్తారు? సినిమా ప్రమోషన్ అనేది అబద్ధమండి. సినిమా ప్రమోషన్లో భాగంగానే ఇట్లా రావడం అనేది అబద్ధం. ఇక్కడ ఏంటంటే జ్వరం అన్నా ఉండాలి, లేదా ఈ మీరు అన్నట్టు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం, 6 ప్యాక్ల కోసం రకరకాలు చేస్తూ ఉంటారు, సప్లిమెంట్ చేస్తారు, బాడీ పెంచుకుంటారు, బాడీ తగ్గించుకుంటూ ఉంటారు. అసలు ఈ పెంచుకోవడం తగ్గించుకోవటమే పెద్ద బ్లండర్. చాలా మంది హీరోలు చేస్తారు, వాళ్ళ కెరీర్ని ఫణంగా పెట్టడమే. ఇప్పుడు ఎక్కువ కాలం చేయాల్సిన హీరోలు ఒక బాడీ పెంచుకుంటూ తగ్గించుకుంటూ సిస్టమేటిక్గా వెళ్ళాలి. కానీ అది ఒక్కసారిగా పెంచుకోవడం, అమాంతం పెంచుకోవడం, ఒకసారి తగ్గించుకోవడం, ఇది కరెక్ట్ కాదు. సో ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే మనకు చాలామంది హీరోల విషయంలోనే మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే హీరోయిన్లు మాత్రం సాధారణంగా నాజుగ్గానే ఉంటుంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. కానీ హీరోలకి మాత్రమే ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళ 6 ప్యాక్ల గురించి కావచ్చు, లేదా రాబోతున్నటువంటి ఒక ప్రాజెక్టులకి ఉన్నటువంటి ఒక ఫిట్నెస్ ఎలా ఉండాలో, సో వీటి బేస్ మీదనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? అంతేనండి. సినిమా హీరోలు ఏంటంటే, ఒక హీరో మీద ఇంత బిజినెస్ జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా విశాల్ లాంటి హీరో మంచి పొడవున్న వ్యక్తి, అతని సినిమాలన్నీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలే, ఎక్కువ యాక్షన్ బ్యాక్డ్రాప్లోనే ఉంటాయి. ఆ ఫైట్సే ప్రధానంగా అతని పేరు తేవడానికి కూడా ఫైట్సే కారణం. దానికోసం కొద్ది ఫిజిక్ బాడీ పెంచుకోవటం అనేది చేసి ఉండొచ్చు, చేయటం కోసం డైట్ ఫాలో అయ్యి ఉండొచ్చు. అది వికటించిన తర్వాత ఇట్లా జరిగి ఉండొచ్చు.
ఇలా ఖచ్చితంగా జరుగుతుంది. సో రానున్నటువంటి భవిష్యత్తు కాలంలో ఖచ్చితంగా జీకే ఫిలిమ్స్ ద్వారా ఏదైతే తన ఓన్ ప్రొడక్షన్ చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ విశాల్ గారిని గతంలోలా చూసే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? అంటే జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ కోలుకుంటే హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పి ఖుష్బూ గారు చెప్పారు కాబట్టి ఖుష్బూ గారు, సుందర్ వీళ్ళందరూ వచ్చారు ఈవెంట్కి. వాళ్ళు వెంటనే వాళ్ళని హాస్పిటల్ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్తున్నారు. జీకే వాళ్ళ ఓన్ బ్యానర్, జీకే ఫిలిమ్స్ అనేది ఓన్ బ్యానరు. వాళ్ళ నాన్నగారేమో ఆయన రియల్ ఎస్టేట్లో ఉండి సంపాదించారు అక్కడ. వాళ్ళ బ్రదర్ ఏమో సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అటు ఫ్యామిలీ అంతా ఈ సినిమా ఫీల్డ్తోనే లింకప్ అయి ఉన్న ఫ్యామిలీ అది. పైగా అక్కడ ముఖ్యంగా నడిగర్ సంఘంలో యాక్టివ్ పాత్ర పోషించేది విశాలే. చాలా రాజకీయాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అక్కడ నడిగర్ సంఘంలో కీలక పాత్ర పోషిస్తూ ఏమైనా జరిగినప్పుడు తెర ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కూడా అతను చేసేది అతనే. అలా అగ్రెసివ్గా ఉండే వ్యక్తి ఆ మధ్యన సొంత సినిమాలు తీసి సినిమా ఫీల్డ్లో పోగొట్టుకోవడం పెద్ద ఎక్కువ టైం పట్టదు. ఎంత సంపాదించినా పోగొట్టుకోవడం ఈజీగా పోగొట్టుకుంటూ ఉంటారు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి దానికి డిప్రెషన్ కూడా లోనవుతూ ఉంటారు. ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మనీ ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఒకసారిగా మరి ఆగిపోయినప్పుడు ఇట్లా నేను ఉంటాయి సినిమా ఫీల్డ్లో. మనం ఎంతోమంది హీరోలను చూసాము. ఎలిగిన హీరోలు ఒకసారిగా దెబ్బతినిపోయి తెరమరుగైపోయిన వాళ్ళని చూసాము. పెద్ద పెద్ద ఆర్టిస్టులను చూసిన వాళ్ళమే కాబట్టి మనం ఇవాళ విషయాలకి జరిగింది అది చిన్న విషయమా పెద్ద విషయమా అనేది మనకి తెలియదు వాస్తవంగా అయితే. అంటే అట్లా ఉన్నప్పుడు మీడియా ముందుకు రాకూడదు. వచ్చిన తర్వాత దాని మీడియాలో వచ్చే వార్తలన్నింటినీ ఎదుర్కొంటూ దానికి వివరణ ఇవ్వగలగాలి. అది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అభిమానులు కూడా ఆందోళన చెందుతారు కదా, అతనికి కూడా అభిమానులు ఉండరు. అయితే మనం చూసుకుంటే తెలుగునాట ఏదైతే పాత నటులు ఎవరైతే ఉన్నారో జమున గారికి సంబంధించి సొంత భర్తే తను యాక్టింగ్ చేయకుండా ఉండడానికి కొన్ని మెడిసిన్స్ కావచ్చు అవన్నీ ఇచ్చి మరి తనకి ఇప్పటికీ చూస్తుంటాం. తను మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితుల్లో చూస్తుంటాం. సో అదేవిధంగా తమిళనాట కూడా ఎవరైతే విషయాల గురించి పడన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత ఇలాంటి పరిస్థితి తీసుకొస్తానికి ఏదైనా మెడికేషన్లు ఇచ్చారని కూడా కొంత అనుమానాలు అయితే రేకెడుతున్నాయి. అది కూడా సోషల్ మీడియాలో వార్తలుగా వస్తున్నాయి. నిజంగా విశాల్కి అది ఉండొచ్చా? జరిగితే నిజంగా మళ్ళీ కోలుకునే అవకాశం ఉందా లేదంటే ఏమంటారు? ఇండస్ట్రీలో మనం ఎదుగుతున్న కొద్దీ మన చుట్టూ శత్రువులు పెరుగుతారండి. మన పక్కన మన స్నేహితులను నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే ఏ డ్రగ్స్ కేసులు ఇరికిస్తారో తెలియదు. మన ఫ్రెండ్లీగా మనతో ఫ్రెండ్స్గా ఉంటారు, డ్రగ్స్ కేసులు ఇరికించవచ్చు. లేదా మన కెరీర్ని స్పాయిల్ చేయడానికి వేరే వాళ్ళు పంపించే శక్తులు కూడా ఉంటాయి. అది మన ఫ్రెండ్స్ రూపంలోనే వాళ్ళని తీసుకొచ్చి ఆరదీసి చేస్తారు. సినిమాల్లో కథలాగానే ఉంటాయి ఇవి కూడా. ఇప్పుడు మన కృష్ణవంశీ గారు గులాబీ సినిమాలో మన బ్రహ్మాజీ పాత్ర ఫ్రెండ్ మోసం చేసి చేస్తాడు. అతను పక్కనే ఉంటాడు, మోసం చేస్తాడు. ఆ తరహా పాత్రలే ఉంటాయి ఇక్కడ సినిమా ఫీల్డ్లో. ఒకటి ఎరుగుతుందా కానీ ఇంకొకటి పడదోయడానికి కానీ వేరే వాళ్ళు కొద్దిగా ఇట్లా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే విషయాలు లాంటి వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు. స్వతహాగా శత్రువులు ఎక్కువ ఉంటారు. అలా కూడా ఏమైనా జరిగి ఉండొచ్చేమో చెప్పలేము. సో చూద్దాం సార్. ఖచ్చితంగా విశాల్ ఆరోగ్యపరంగా చాలా తొందరగా కోలుకోవాలని, మళ్ళీ గతంలో లాగా మంచి మంచి సినిమాలు చేయాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.